సో గైస్ మ్యాటర్ ఏంటంటే జిమ్ కో లేదంటే బర్మింగ్హామ్ కో లేకపోతే ఫస్ట్ డ్రెస్సులు అయితే కొనుక్కోవాలా. షూలు లేవు, ఏమి లేవు, ట్రాక్లు ఏమి లేవు. సో ఫస్ట్ అయితే అనుకుంటున్నాం, బట్ యాడికి వెళ్దామో తెలియదు. ప్రెసెంట్ అయితే పెట్రోల్ పట్టించడానికి వచ్చినాం అనమాట. పెట్రోల్ అంటే ఏమంటారు బ్రో? గ్యాసా? ఓకే, ఫ్యూయల్ అన్లిమిటెడ్ పట్టేసిన. ఎంత లీటర్ ఎడా? 149 బ్రో, 149 pence అంటే 149 రూపీస్. ఓకే, లీటర్ ఎడా 150 రూపాయలు. మనకి ఎంత 100 ఉండదు అనుకుంటా. సో పదండి వెళ్ళిపోదాం. సో గైస్ బై ద వే అద్దాలు ఎట్టున్నాయి? సాగర్ బ్రో అనమాట. ఎట్టున్నాయి చెప్పండి, అదరగొట్టేద్దాము. లేదంటే కొత్తది కొనుక్కునేద్దాము. పదండి. మర్చిపోయినా చెప్పండి, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ తెలుసు కదా మీకు, సో గైస్ వచ్చాము. దీని పేరు వచ్చేసి వన్ స్టాప్ అనమాట. మీకు ఆడ కనపడతాం కదా, ఆడని స్టార్ట్ మొత్తం అన్ని షాపులే. మనం పోవాల్సిన షాప్ వచ్చేసి వెనక కనపడతా నైకీ క్లియరెన్స్ స్టోర్. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆల్రెడీ ఆపేసి ఉంటారు చూడు, కొన్ని డిజైన్స్ ఆపేసి ఉంటారు, లేదంటే కొన్ని ఓవర్ స్టాక్ అయిపోయి ఉంటాయి చూడు, అవన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు అనమాట. సో అది మ్యాటర్. అండ్ అంటే చౌక దొరకదు కదా అనేసి వచ్చేసాం. చౌక దొరకదు కాబట్టి వచ్చేసాం. అంటే మిగిలిపోయినవి అక్కడ వేసుకుంటే చీప్, ఇక్కడ మిగిలిపోయిన కొనుక్కుంటే రిచ్. సో అందుకనమాట మ్యాటర్. పోయేసి ఎంత బ్రో, ఎంత చేద్దాం బిల్లు? డెబిట్ కార్డు లో 30,000 ఉందంట. పదండి. అంతా చూసే, ప్రతి ఒక్కటి చూసే. అది కాకుండా ఎంత చూసే ఈ లాస్ట్ వరకు ఎంత చూసే. సో ఇవంతా చూసే అనమాట. కనపడతాం కదా, అంతా చూసే. ప్రతి ఎక్కడ చూసినా షూస్. ఇటు సైడ్ అంతా షూస్. ఏంది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ కనపడుతుంది చూడండి, ఆ లాస్ట్ వరకు చూసా అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ షూస్ తీసుకునేసి దాని తర్వాత ట్రాక్స్ కి అయితే వెళ్దాము. అండ్ మనకి 30%, 40%, 50% అట్ ఆఫ్ అంతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఆపేసిన మోడల్స్. బట్ ఎనీవేస్ మనకి తక్కువ రేట్ లోవే కావాలి కాబట్టి అది మ్యాటర్. తీసుకునేద్దాం పదండి. సో విష్ణుకి అయితే ఇవి నచ్చినాయి అనమాట. ఎంత పడుతున్నాయి బ్రో ఇవి? ఈ 4,000 పడుతున్నాయి. అండ్ దీనికి 30% డిస్కౌంట్. ఎంత బ్రో నీ సైజ్, షూ సైజు? 4,000 కాదు, ఇది 4,000. 6K అయితే డిస్కౌంట్ 4K వస్తుంది. ఓకే 2,000 డిస్కౌంట్ ప్లస్ 4,000 పడుతుంది. ఈ బ్రోకి ఇవి నచ్చినాయి. ఇవి రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి అనమాట నైకి. ఇవి వచ్చేసి 110 అంటే 11,000 పడుతున్నాయి ఇవి. సో అదనమాట మ్యాటర్. ఇంకా నేను వచ్చేసి అటు పక్క చూపిస్తాను. ఇవి నా ప్రెజెంట్ షూస్. నచ్చితే వాళ్ళకి ఏం నచ్చలేదంట. సో అందుకని వాళ్ళ పక్కన ఏమన్నా చూసి వస్తానని వెళ్ళినారు. సో అదనమాట మ్యాటర్. ఇది లొకేషన్ వచ్చేసి బర్మింగ్హామ్ లో వన్ స్టాప్ అనేసి అక్కడ ఉంటది అనమాట ఈ స్టోర్. సో గైస్ నేను ఇవి తీసుకున్నాను. ఇవి కూడా వచ్చేసి నాకు 4,000 పడుతున్నాయి. బాగున్నాయి, అంటే కంఫర్ట్, మంచి సోల్ వచ్చేసి మంచి మెత్తగా అనిపిస్తాను. సో అందుకని ఇవి తీసుకునేస్తున్నాను అనమాట. సో అదే మ్యాటర్. అదే సో గైస్ ఇక్కడ చూడండి, లిటరల్లీ 16 అంట సైజు. 16 సైజులు కూడా ఉన్నాయి. చూడండి ఎంత ఉన్నాయో. ఓయమ్మ, చూడండి 16 అంటే ఇది సైజు. లిటరల్లీ ఎంత కూడా కొంటరా అనిపిస్తుంది నాకు. కంఫర్ట్ అయితే బాగుంది బ్రో, చూడడానికి కూడా చాలా బాగుంది బ్రో. లుక్ చాలా బాగుంది బ్రో. సో అది గైస్, ఇంత పెద్ద ఎవరు కొంటారో కానీ ఇది రేట్ వచ్చేసి మళ్ళీ ఇది 5,500 ఇది. సో అది మ్యాటర్. ఏం ఫిక్స్ అయినా నువ్వు? సో గైస్ హైలైట్ ఏంటంటే ఇది మ్యాటర్. నువ్వే చూపించు బ్రో. ఇది బాగా నచ్చింది, తీసుకుందాం. ఇట్లా ఓపెన్ చేసి చూసా. ఇది చూడు, ఇది వేసుకుంటే అర్థం వేసుకోబోలేదంట. లోపలంతా జాయింట్. సో గైస్ ఇది వచ్చేసి 2,000. దాని లోపలే కట్టారు కూడా. సో కడ్రేరు 1,000 రూపాయలు. ఇది ఒకటి. ఇంతకు అమ్మాయిల అబ్బాయిల ఏదో మెన్నే బ్రో, మెన్నేలే. తీసుకుందామా వద్దా? నేను తీసుకుంటా. నువ్వు తీసుకుంటావా? 2,000. సో అది గైస్ మ్యాటర్. పదండి. ఇంకేం బో, పర్ఫెక్ట్ ఉందా? అంతా ఓకే కానీ కరోనా వచ్చినప్పుడు డబుల్ మాస్క్ వేసుకుంటా. అవునా? 2 వేసుకుంటావు లోపల? అది కూడా ఒకటి ఇచ్చాడు. బేసిక్ ఒకటి వేసుకోండి. ఓరే నాయన, ఎట్లుంది? కంఫర్ట్ బాగుందా? కానీ బాగున్నాయి బ్రో, నీకు చాలా బాగున్నాయి. ఏం చేస్తుంది కానీ కాస్ట్ ఎక్కువ బ్రో. డబ్బులు ఎప్పుడైనా సంపాదించు, కంఫర్ట్ ముఖ్యం కానీ ఆలోచించవాక. ఏం అర్థం కావట్లా తీసుకుందాం వద్దా అని. బట్ తీసుకోవాలనిపిస్తాను, తీసుకున్నాం పదండి. జిమ్ కోసం అనేసి ఇవి తీసుకుందాం అనుకుంటే ఇవి చూడండి, ఒక్కోటి 3,300 అంట ఈ గ్లౌజెస్. అండ్ ఏంది బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? సార్ మీరు మేడమా? ఏంది బ్రో అవి తీసుకుంటావు? అది బాగుండదు.
పదండి. సో గైస్ 20,000 అయింది, 3 షూలు 2 షార్ట్లు. మ్యాటర్ ఏంటంటే యూనిడేస్ అనేసి ఒకటి ఉందన్నమాట. యూనిడేస్ లో మనము యూనివర్సిటీ లాగా లాగిన్ అయినా అనుకో యూనివర్సిటీ ఐడితో మనకు వచ్చేసి 10% డిస్కౌంట్ వస్తుంది. సో మాకు 197 పడింది అనమాట. మాకు వచ్చేసి ఎంత డిస్కౌంట్ పడింది అంటే 34 అంటే 3,400 వరకు మాకు డిస్కౌంట్ వచ్చింది అనమాట. సో అది మ్యాటర్. మాకు 25,000 అవ్వాల్సింది 20,000కి వచ్చేసింది. సో ట్రై చేయండి మీరు కూడా. ఎట్లా అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు యూనిట్ ఉందా అని అడగండి, ఉంటే మాత్రం మీరు దాంట్లో 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో పదండి. సో గైస్ జిమ్ కి మనము ఇక్కడ మామూలుగా బొబ్బలు వచ్చేస్తాయి కదా, సో అవి పట్టకుండా గ్లౌజెస్ తీసుకుందాం అనుకున్నాము. అన్ని తీసుకుంటున్నాం కానీ జిమ్ కి అయితే బావట్లేదు. ఈ రోజు జిమ్ పోదాం అనుకున్నాం. సో ఇవి వచ్చేసి 2 తీసుకుంటే 9.5 గా వస్తాయంట మనకి. సో కొంచెం మేలు అనిపిస్తుంది. నైకీలో ఇవే వచ్చేసి 12 పౌండ్లు పడినాయి. సో బ్రో వచ్చేసి మళ్ళీ ఇది ఒక స్వెటర్ తీసుకున్నాడు. ఇది వచ్చేసి 50 పౌండ్స్ పడింది. స్ప్రే దగ్గర ఇప్పటి వరకు స్వెటర్ అయితే లేదనమాట. అండ్ ఆల్సో సాక్స్ అవి తీసుకున్నాం. ఈ రోజు అసలు మేమేమనుకున్నాం అంటే లిటరల్లీ ఏమైనా ట్రాక్ లో షూస్ కొనుక్కొని వచ్చేద్దాం అనుకున్నాం. కానీ అట్ట తిరిగి ఇట్ట తిరిగి అయిలా బ్రో 30,000 ఇల్లా 30,000 ఆడొక 200 ఇడొక 100 ఉన్నాయి కదా. మళ్ళీ అయ్యే అయిపోయినాయి 30,000 షూస్ 20,000 ఇది ఒక 10,000 30,000 ఊరికి అట్టొచ్చా 30,000 అయిపోయింది. అసలు ఏం కన్నా కూడా తెలియట్లేదు. బట్ ఎనీవేస్ ఏం చేయలేము, తీసుకునేది. కామెంట్స్ అన్నా నీ డిఎం చూడు ఒకసారి. ఎవరో డిఎం పెట్టినారంట గైస్. ఓరడే అమ్మ ఓరే ఓరే నాయనా ఎవరురా నువ్వా? అర్జున్ మెసేజ్ పెడదాం లేదంటే ఆపేదట్లేడు. సో గైస్ విష్ణు అయితే ఇప్పుడు ఆ బ్రోకి ఇస్తున్నాడు అనమాట డీటెయిల్స్ అడిగి ఒక 2 టికెట్లు అయితే ఇవ్వబోతాను. ఎన్ని బ్రో? 2 ఒకటి వాడు ఎన్ని అడితే ఇచ్చేస్తా, 40 అడిగి 40 ఇచ్చేస్తా. సో ఇట్లా మీరైతే మెసేజ్ పెట్టండి హాయ్ పీవీఆర్ అనేసి. సో దట్ విష్ణు అయింది నాకొద్దు నీవే పెట్టించుకో. సో అప్పుడు విష్ణు నేను చూసి ఒక 2 టికెట్లు అయితే ఇచ్చేస్తాం అనమాట. అర్జెంట్ పెట్టేసేయండి. ఐడియా వచ్చేసి నాది అతి సమాచారం. విష్ణు బ్రో వచ్చేసి విష్ణు 341. విష్ణుకి అయితే ఇంకొక షూస్ వచ్చినాయి మళ్ళీ, బ్రాండెడ్ షూస్. ఏమంటే చూడండి అడిడాస్. ఆల్రెడీ బ్రో దగ్గర ప్రెసెంట్ అయితే ఆల్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అడిడాస్ సాంబా అనమాట. ఇవి 10K. సందీప్ బ్రో కదా పంపించింది. సందీప్ బ్రో పంపించినాడు అనమాట. ఏంటంటే నాకు ఎందుకు నచ్చిందంటే షూ, మీరు వాచ్ గిఫ్ట్ ఇచ్చారు చూడు, గ్రీన్ కలర్ డైల్ ప్యాడ్, ఇది సేమ్ మ్యాచింగ్. అందులో గ్రీన్స్ భలే ఉంటాయి. అండ్ ఈయన దగ్గర ఈ రోజు నైకీ కొన్నాడు అనమాట. నైకీ ఉన్నాయి, అడిడాస్ ఉన్నాయి, న్యూ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకేం మిస్ అయినాయి బ్రో నీకు? అడిడాస్ ఎక్స్ప్రెస్ సారే దాస్ అంటున్నది అడిడాస్ అయింది. ఓ సారే దాస్ అంటున్నది అడిడాస్ అయింది. ఓ వావ్ సూపర్. సో అది కలిసి మనం కూడా వేసేద్దాం. మనకి ఎప్పటి నుంచో గ్రీన్ అడిడాస్ కావాలనుకున్నాం, దొరికాయి ఫైనల్లీ. సారీ మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడే ఎడిటింగ్ చేసుకుని కిందకి వచ్చాను అనమాట. వీళ్ళు వచ్చేసి ఈ రోజు గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నారు. నేను దగ్గర నాకు ఎదురుపడిన సంఘటన ఏంటంటే చూడండి, బ్రో కళ్ళద్దాలతోనే ఉంటాడంట ఇంకా నిద్రపోయేటప్పుడు కూడా. ఈ కట్ చేసేది కూడా కళ్ళద్దాలతోనే కట్ చేస్తున్నాడు. ఎందుకు బ్రో అంటే ఎందుకు బ్రో డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి, ఇంట్లో డార్క్ సర్కిల్స్ ఏంది బ్రో నాకు అర్థం కావట్లా. అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. స్పెట్స్ వాడుతున్నా. ఎవరు డాక్టర్ ఇచ్చాడా? డాక్టర్ కాదు, సాగర్ బ్రో ఇచ్చాడు కదా. సాగర్ బ్రో ఇలా ఆయన కార్ లో ఉంటే వచ్చేస్తారు. సో అది గైస్ మీ విష్ణు బావకి అనొచ్చా ఇష్టం. సో మీ విష్ణు గారికి కలద్దాలు సెట్ అయ్యా లేదో ఒకసారి కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మనం కూడా వేసుకునేద్దాం ఒకసారి. మనకు సెట్ అయ్యాయా లేదంటే విష్ణుకి సెట్ అయ్యాయా లేదంటే హర్షితాకి సెట్ అయ్యాయా? సో మీరైతే కమెంట్ చేసేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే 3 రోజుల నుంచి విష్ణు ఫ్యాన్స్ అసెంబుల్, సోహెల్ ఫ్యాన్స్ అసెంబుల్, హర్షిత ఫ్యాన్స్ అసెంబుల్. కమెంట్లు వస్తున్నాయి. సో ఈ రోజు తేలిపోవాలన్నమాట మా ముగ్గురులో కలద్దాలు ఎవరికి బాగున్నాయి అనేసి. అండ్ ఆల్సో ఓనర్ అడగాలొద్దామా వద్దా అంటే కలద్దాల ఓనర్ కూడా ఒకసారి ఆయన కూడా ఇచ్చేసి అడిగేద్దామా. సో సాగర్ బ్రో వాష్రూమ్కి వెళ్ళాడు. సో మిస్ అయిపోయినట్టే ఇంకా మ్యాటర్. మర్చిపోయినా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తే ఇచ్చేద్దాం ఈ బ్రోకి. బ్రో
డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయినట్టున్నాయి. యా మ్యామ్. సరే ఫైనల్ గా ఏం చేస్తున్నాం చెప్పు, గోంగూర చికెన్ బిర్యానీ లేదంటే గోంగూర చికెన్ విత్ చికెన్ బిర్యానీ? ప్రెసెంట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాం బిర్యానీ కోసం. ఆ మూమెంట్ లో గోంగూర నా దగ్గరలో ఉంటే బిర్యానీ వేసేస్తా, అప్పుడు గోంగూర బిర్యానీ అయిపోద్ది. నా దగ్గరలో లేకపోతే మాత్రం గోంగూర చికెన్ ప్లస్ బిర్యానీ అయిపోద్ది. సో అది గైస్ మ్యాటర్. నేను వచ్చేసి ఇప్పుడు పైకి వెళ్ళేసి ఒక షార్ట్ అయితే ఎడిట్ చేసిన, అది అప్లోడ్ చేసి వచ్చేస్తాను. పదండి ఒకసారి బారో చేసుకుంటా. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు మమ్మల్ని. ఓ షిట్ సారీ. సో ఓనర్ కూడా ఒకసారి పెట్టేద్దాము. సో ఓనర్ కు బాగుందా, విష్ణుకు బాగుందా, నాకు బాగుందా, హర్షితకు బాగుందా కమెంట్ చేసేది. లేదు అక్కకు బాగుంటది. అవునా? అవ్వ అవ్వ అక్క కాదు. అవ్వా 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 అదే. సో అది మ్యాటర్. మా 5 మందిలో ఎవరికి బాగుందో మీరైతే కమెంట్ చేసేది ఖచ్చితంగా. సో అంటే ఎంత పడినాయి బ్రో స్పెక్స్ అయ్యా? Just 290 pounds. Yeah. I mean, it's just 290 pounds. కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి బ్రో. వాళ్ళకి తెలుసు, నువ్వు జస్ట్ ఒక ప్రైస్ రేంజ్ జస్ట్ గెస్ అంతే. సరే గెస్ చేయండి గైస్. కమెంట్ సెక్షన్ లో చెప్దాం. నేను ప్రతిదాని రిప్లై ఇస్తాను. లేదు రేపటి బ్లాగ్ లో నేను మెన్షన్ చేస్తాను ఈ స్పెక్స్ ఎంత పడినాయో. సో రేపు బ్లాగ్ నా బర్త్డే చేయాలి నువ్వు. ఓ షిట్ అవును కదా మర్చిపోయినాను. పిచ్చా ఈ వీడియో బర్త్డే బ్లాగ్ తర్వాత కదా వస్తుంది. అంటే దీని తర్వాత బ్లాగ్ ఇంకో బ్లాగ్ ఏదో వస్తే. సో అది గైస్ మొత్తానికి ఏవేవో చేస్తున్నారు. చికెన్ బిర్యానీ చికెన్ ఏదో ఏం జరుగుతుందో తెలీదు. లాస్ట్ అయితే చూపించేస్తారు. మొదలెట్టేద్దాం బ్రో. కొట్టండి నీళ్ళు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్. నేను లేకపోతే ఎట్లా అయిపోతుంది, నేను లేదంటే ఎట్లా జరుగుతుంది గైస్. అంతే ఏం చేస్తాం, నేర్పించాను, ఏం చేయలేను. వదిలేండి పదండి. ఫ్రెండ్స్ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అన్న ఒక్క పని కూడా చెయ్యడు. పని ఇందాక మర్చిపోయినా ఈ పెద్ద బాండలు కొనుక్కొని వచ్చేసినారు విష్ణు సాగర్ ప్రభు. ఎందుకంటే ఆడవాడు 33 పౌండ్లు అంటే గొడవ వేసి 30 పౌండ్లు తీసుకొని వచ్చారంట. జనాలు ఎక్కువైపోయేసరికి చిన్న వాటిలో కుదరక పెద్దదే తీసుకొని వచ్చేసారు బాండలు. సో అట్లా జరుగుతా ఉండదు. చెప్పు ఎంత తగ్గించాం బేరం అది? 3 పౌండ్లు 300 తగ్గించారు. 300 అంటే ఓయమ్మ మేము ఎంత బ్రో మనకు 10 నిమిషాలు ఖర్చా 3 పౌండ్లు 10 సెకండ్లు ఖర్చా. లిటరల్లీ ఈ బ్రోని ఈ రోజు ఆపకపోయి అంటే ఏంది విష్ణుని నేనే ఆపింది. హర్షిత గాని ఆపకపోయి అంటే లిటరల్ ఈ రోజు ఇంకొక 30,000 ఇది చేసింటాడు, ఫసక్ చేసింటాడు. ఏంది ఆడికి పోతున్నాడు, నైకీ కనపడింది 70 పౌండ్లు నేను ఎత్తుకొని వచ్చేస్తా అంటున్నాడు, అడిడాస్ కనపడింది 90 పౌండ్లు ఎత్తుకొని వచ్చేస్తా అంటున్నాడు. ఎందుకు బ్రో అంటే నచ్చిందా కొనేయాలి బ్రో అంటున్నాడు. మరి ఎట్ట బ్రో డబ్బులు అంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదిస్తాం బ్రో, ఇప్పుడుదేముంది అనేసి నా చేత ఒక నైకీ 2000 డ్రైవర్ కూడా ఇచ్చాడు. డ్రైవర్ దాంతో పాటు షార్ట్ కూడా వచ్చింది. అదే డ్రైవర్ గురించి మాత్రం చెప్పొద్దు ఎప్పుడే. ఓకే సరే షార్ట్ కూడా వచ్చింది. ఎంత వాడకపోతే మాత్రం నువ్వు మాత్రం డ్రైవర్ గురించి అట్లా చెప్తాను. ఓకే సారీ. పెట్టాడు అవునా? సో అట్లుంది గైస్. పదండి. వేడిలో పెట్టాడు, అది అతుక్కపోయింది గైస్. దానికి టవల్ వేయండి ఒకటి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఆల్రెడీ సాగరు విష్ణు అయితే రెడీ అయిపోయి బయట ఉన్నారు. నేను టకటగా ఇప్పుడే ముఖం కడుక్కొని వచ్చినాను, సన్ స్క్రీన్ పూసుకునేసి కిందకి వెళ్ళి షూట్ చేసుకొని బయలుదేరాలి. ఇప్పుడు నేనైతే మాట్లాడలేను ఎక్కువ, మర్చిపోయినా చెప్పడము. మీరైతే ఖచ్చితంగా వెళ్ళేసి లైక్ చేసి వచ్చేసేయండి. పదండి. సో గైస్ ఇవే అనమాట మనం కొన్ని కొత్త షూస్, నైకీ కంఫర్ట్ అనమాట. సో ఇప్పుడైతే వేసుకునేసి బయలుదేరాము. గైస్ కార్లోకి అయితే వచ్చేసిన. ఏంది బ్రో ఈరోజు వర్కౌటా? ఆడిపోయి ఏది కనబడితే అదల్లా ఎత్తుపాను ఒకటేనా? ఈ రోజు వచ్చేసి నా ఫస్ట్ డే అనమాట. అంటే ఆ రోజు పోయినప్పుడు జిమ్ ఫీజు కట్టేసి వచ్చేసాం అంతే. దాని తర్వాత ఈ ఒక రోజు పోయారు, నేను నిద్ర వస్తుందని పోలేదు. ఇప్పుడు ఈ రోజు నా ఫస్ట్ డే, ఎట్ట జరుగుతుందో చూద్దాము. ఈ రోజు అట్ట అవి కొంచెం లైట్ గా ఎత్తేసి. ఇంకో మ్యాటర్ ఏంటంటే నాకు రేపు పార్ట్ టైము
నాకు భయం వేస్తాను ఏంటంటే ఈ రోజు అవి ఇవి ఎత్తేనంటే బాడీ అదరగొట్టేస్తుంది. రేపు పార్ట్ టైం 8 hours చేయగలుగుతాను లేదో అదొకటి భయం వేస్తాం అనమాట. బట్ ఎనీవేస్ చేద్దాం అదండి. మ్యాటర్ ఏంటంటే ఎంటర్ అవ్వడానికి బ్యాండ్ ఉంటుంది, బ్యాండ్ మర్చిపోయినా. ఏదో ఒకటి అయితేనే ఉండదు. సో అబ్రో చేతికి కనపడుతుంది చూడు, చూపిస్తాను. ఈ బ్యాండ్ మర్చిపోయినాను బ్రో, ఒక్కసారి అన్లాక్ చేయవా? షార్ట్ కూడా మర్చిపోయినా. సో మేమిద్దరం నిన్న కొనుక్కున్న నైకి షార్ట్ల ఇంకా అంటే లోపల చెడ్డీలు అంటే అయ్యేసుకు వచ్చేసాము. ఇప్పుడు బ్యాండ్ లేకపోతే అలో చేస్తారు లేదా భయం వేస్తుంది. నేను మాట్లాడతా మొన్నడే, లేదంటే నేను బయట కూర్చోంటా ఇల్లు చేసుకొని చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. స్కాన్ చేసి నీకు ఇస్తా. సో పదండి గైస్, ఫస్ట్ రోజు అదరగొట్టేద్దాము జిమ్ ని. సో గైస్ మళ్ళీ రిటర్న్ వెళ్తాం. వాళ్ళు బ్యాండ్ లేకపోతే ఎంట్రీ లేదన్నారు. బ్యాడ్ లక్. కావాలంటే 300 పెడితే వెళ్ళిపోవచ్చు అప్పుడే. వాడు కొత్త బ్యాండ్ తీసుకోండి 3 pounds అన్నాడు. 300 ఎందుకు మళ్ళీ 300 అనేసి ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. ఈ 2 బ్యాండ్లు తీసుకొని వచ్చి పన్నుక దీనిలో ఏది అరిచుతుందో ఏదో నాదో తెలియదు. మళ్ళీ అడిగి నాకు స్కాన్ కాలేదు అనుకో ఇబ్బంది అవుద్దని 2 ఎత్తుకొని వచ్చాను. దీనివి 300 అడిగినాడు వాడు. మళ్ళీ ఇది ఒకటి యాక్టివేట్ చేసి ఇంకోటి బంద్ చేయదంట మళ్ళీ. సో ఎందుకనేసి తీసుకోవాలా. సో గైస్ ఇప్పుడే మేమైతే స్విమ్మింగ్ పూల్ లో దిగేసి జిమ్ కొంచెం చేసుకొని స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిపోయినాం. టైం అయిపోతుంది అనేసి మొత్తం నాకైతే స్విమ్మింగ్ రాదు. వీళ్ళైతే గజెత్తకాలి అబ్బా ఆమె కొడుతున్నారంటే ఈ బ్రో సాగర్ బ్రో. పాపం దీప్తి వచ్చేసి లాస్ట్ ఇంకా 5 నిమిషాలు లాగిపోతుంది అనగా డ్రెస్ మార్చుకొని వచ్చింది. ఇటు దిగింది, వాళ్ళు రిటర్న్ పొమ్మన్నారు, వచ్చేసాము. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్టీమ్ కూడా ఉంది. ఫస్ట్ నేను ఇప్పుడు వరకు స్టీమ్ కు పోలా. స్టీమ్ కు పోగానే మొత్తం చీకటి, మొత్తం పొగలు కొడుతున్నాయి. బ్రో ఏం కాదా పీల్చుకుంటే అంటే మంచిది బ్రో అంటున్నాడు బ్రో. అది కూడా 2 minutes ఏమో ఉన్నాం అంతే. కాకపోతే బాగుండదు. ఒకసారి మళ్ళీ రావాలి. రేపు ఎల్లుండి కుదరదు, నాకు వీళ్ళు వస్తారేమో. బట్ మండే అదరగొడదాం మనం పదండి. సో గైస్ మా దగ్గర అయితే అట్లా కొట్టేది లేదనమాట. బట్ వాటర్ అయితే ఫుల్ అయిపోయింది. అది ఈ బ్రోకి ఐడియా ఎట్ట వచ్చింది చూడండి. ఎట్ట బ్రో అట్లా బై భర్త మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ చూడమ్మా. చూడు ఇరుకున్న మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. సో అది గైస్ అట్లా ఉంటది అనమాట. మనకి బ్రెయిన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ టైం లో పని చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అది మ్యాటర్. మీ ఫ్రెండ్స్ లో ఇట్లాంటి ఐడియాలు ఎవరికి వస్తాయో కమెంట్ చేయండి. పదండి. అది బ్రో నీకు హ్యాండ్ పవర్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. ఏంటంట మ్యాటర్. అండ్ క్రికెట్ వాడినప్పుడు కూడా చాలా దూరం కొడతారు అనమాట. హ్యాండ్ పవర్ బాగానే ఉండదు బ్రోకి అయితే. సో గ్రేట్ బ్రో అయితే. ఎట్లా బ్రో రైట్ హ్యాండ్ కొట్టాను లెఫ్ట్ హ్యాండ్ కొన్నా? నో ఆఫెన్స్. సో గైస్ మేము ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటాం అనమాట. జిమ్ కి వెళ్తున్నాం కాబట్టి. సో జిమ్ కి వెళ్తాం. యూ ఓన్లీ ఈట్ ఫ్రూట్స్, ప్రోటీన్ బాగానే ఎక్స్ట్రా అని చెప్పి గవర్నమెంట్ వేసుకుంటారు ఇప్పుడు. like 250 grams of like చికెన్. సో అట్లా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి గ్రేప్స్ తీసుకున్నాను, బ్రో వచ్చేసి స్ట్రాబెరీస్ తీసుకున్నాడు. అదిరిపోతున్నాయి. అండ్ మన గ్రేప్స్ వచ్చేసి ఈ బుజ్జి డబ్బా వచ్చేసి 85 rupees పడింది. అండ్ ఇది వచ్చేసి 350 rupees అనమాట. ఎన్ని ఉన్నాయి బ్రో? ఒక 12-15 ఉన్నాయి. టేస్ట్ బాగున్నాయా? బాగున్నాయి. సో అదనమాట. ఇప్పుడు మేము స్ట్రాబెరీ పికింగ్ ఉంది కదా. సో గైస్ మేమైతే ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్తున్నాము. ఎందుకంటే బ్రోది బ్యాంక్ పని ఒకటి ఉంది, అలానే కొన్ని ఫేస్ క్రీమ్స్ కొనాలని అనుకుంటున్నాము. సెట్ అయితే తీసుకుంటాము. అండ్ ఆల్సో ప్రిమార్క్ లో కొన్ని ఇవి కావాలి, ట్రాక్స్ కావాలి. నాకైతే ట్రాక్స్ టీ షర్ట్స్ లేవు ఎక్కువ. సో జిమ్ వేరు. సో అవి కూడా తీసుకుందాం అనుకున్నాం. సాగర్ బ్రో అయితే ఆడికి వచ్చేస్తాను అన్నాడు. సో చలో. ఇంకేమైనా ఉన్నాయి ఆడ వర్క్స్? వర్క్స్ అంటే నచ్చింది అలా కొనుక్కోదంపా. సో గైస్ మర్చిపోయినా చెప్పడము, కింద ఇది వేసుకున్నా కదా, ఏది సో ఇవైతే పిచ్చ కంఫర్ట్ ఉన్నాయి గైస్. కాస్ట్ పెట్టినా గానీ కంఫర్ట్ క్వాలిటీ మాత్రం అదరగొట్టేశారు ఇల్లు. సో ఇది రాత్రి నాకు బర్త్డే గిఫ్ట్ మళ్ళీ ఇంకో షూస్ వచ్చాయి. మర్చిపోయినా చూపించడం. బర్త్డే గిఫ్ట్ నిన్న నైట్ చూపిలా కదా. సో అది అండ్ ఒక టాబ్లరైన్ ఏదో చాక్లెట్ ఉంటుంది కదా. సో అదొకటి వచ్చింది అనమాట. సో మొత్తానికి 5 షూలు మెయింటైన్ చేస్తున్నాడు. అంటే అది నేను ఒక్కనే వాడతానా, మీరు ఎవరు వాడట్లేదు? అంటే మేము కూడా వాడతాం అనుకో. సో ఈ రోజు వాచ్ చేసుకోవచ్చు జరిపోయింది, చాచా మిస్ అయిపోయింది. సో ఈసారి వాచ్ చేసుకొని వచ్చా బ్రో. వాచ్ తెచ్చుకుంటే తిప్పించుకోండి బ్రో. వస్తా ఉంటాం కదా. సర్లే ఈసారి వచ్చినప్పుడు తిప్పిద్దాం పదండి.
బ్రో నిన్న కొన్నాడు కదా మొత్తం ఈడిచ్చిండారు ఇల్లు ఆడు పెడతాడు అనమాట మొత్తం మ్యాటర్. ఈ 2 జిప్పులు ఎందుకంటే జస్ట్ ఫర్ గాలి పోకుండా. స్విచ్లకి మేమైతే హెచ్ఎస్బిసికి వచ్చినాం. ఇందాక బాటిల్ వేసుకెళ్ళాం కదా, అక్కడ ఏమన్నారంటే స్టూడెంట్ గా నువ్వు 3 years ఉంటేనే మేము ఇస్తాము, లేదంటే 1 year చదువుకునేటట్టయితే మేము అన్నారు. సో నార్మల్ డే బ్యాంక్ లాగే తీసుకోమన్నాడు అనమాట. సో అట్లా తీసుకుంటున్నాం. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి హెచ్ఎస్బిసికి వచ్చినాం, ఎందుకంటే ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండదు. సో అది కూడా చేసుకునేసి నెక్స్ట్ ప్రెమార్క్ కన్నా టెస్కో కన్నా వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసి వెళ్ళిపోదాం ఇంటికి. పదండి. సో గైస్ ఇవి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంతది, ఇది £7 700, అది £7 700. ఇంకా మిగతా అన్ని కూడా £7 700 700. నేను కూడా ఒక 4 షర్ట్లు తీసుకున్నాను అనమాట. నేను మోస్ట్లీ బ్లాకే తీసుకున్నాను, ఎందుకంటే నాకు బ్లాకే ఇష్టం కాబట్టి. అండ్ ఏం బ్రో సాటిస్ఫైడా? ఓకే అంటావా? ఏదో ఒకటి నార్మల్. ఇంకేమైనా చూస్తావా? జిమ్ వేర్ కదా మనకు కావాల్సింది. జిమ్ వేర్ చిల్లి చాలు. చాలా పోదామా ఇంకైతే? పదండి. ఆ బ్రోకి సాగర్ బ్రో తీసుకుంటాడంట. తీసుకుంటాడు. సరే అయితే మనం అంతా సరే అట్టాలో విండో షాపింగ్ చేద్దాం. పదండి. కెమెరాలు చూడండి ఎంత క్లారిటీ ఉన్నాయో, లిటరల్లీ పిచ్చా క్లారిటీ ఉన్నాయి. లిటరల్ వెబ్ క్యామ్ పెట్టుకున్నట్టే దొంగల్లాగా ఉన్నాం బ్రో. లిటరల్లీ 10,000 ఏంది ఒక నిజంగా దొరికినాయా? అది పోయి ఆడేది పెట్టావు. ఏం కాదులే, నిజంగా దొరికే. నవీన్ వస్తా అంటే £30 దొరికింది. రేపు కదా నా పే. £30 అంటే లిటరల్లీ 3,000 గైస్. 3,000 దొరికిందా? ఇంకేమో లక్కీ పర్సన్ తండం కొట్టినా. సో గైస్ నేను లేగానే కిందకి పోతే వాళ్ళు ఏందో గోంగూరు ఏందో పచ్చడితో అంటున్నారు. అవి చూసేసరిగా నాకు మైండ్ తొప్పింది. అందుకే పైకి వచ్చి నవీన్ కబాబ్ పోదాం అంటే వస్తా కదా అన్నాడు. అందుకని వెళ్ళిపోతాను. విష్ణు వాళ్ళు రావడానికి 12 అయింది. సో మేమిద్దరం అనుకున్నాం.